చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతలు అంశం పేరు మరొకసారండి. తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతలు. యవ్వన ప్రాయంలో ఉన్న యువతీ యువకులను వివాహం అనే బంధం ద్వారా జతపరిచినప్పుడు వారిని భార్యాభర్తలుగా పిలుస్తారు. వారికి పిల్లలు పుట్టినప్పుడు పిల్లలను తల్లిదండ్రులను కలిపి కుటుంబంగా పిలుస్తారు. కుటుంబం అనేది దేవుని దయ వలన ఏర్పడింది. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఉంటారు. కుటుంబంలో ఎవరి బాధ్యతలు వారికి దేవుడు విభజించి ఇచ్చారండి. భర్తగా కొన్ని బాధ్యతలు ఉంటాయి, భార్యగా, తల్లిదండ్రులుగా, కుమారులు కుమార్తెలుగా వారి బాధ్యతలు ఎలా ఉండాలో దేవుడు తెలియచేస్తున్నాడు. మన కుటుంబాలపైన మనకు శ్రద్ధ, ప్రేమ ఎంత ఉందో దేవునికి కూడా తన కుటుంబం పట్ల, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి పట్ల అంతే శ్రద్ధ, ప్రేమ ఉందండి. కుమారుని కుమార్తెను ఎలా పెంచి సమాజంలోనికి పంపించాలో తల్లిదండ్రులు నేర్పాలి. ఎందుకంటే సమాజంలో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయంటే ఇవి చేస్తున్న వారికి తల్లిదండ్రులు ఉన్నారండి. ఎందుకు కొంతమంది పిల్లలు టెర్రరిస్టులుగా, డ్రగ్గిస్టులుగా, రేపిస్టులుగా, ఉగ్రవాదులుగా, హంతకులుగా మారిపోతున్నారో మనం ఆలోచించాలండి. బైబిల్లో దేవుడు పిల్లలారా, భర్తలారా, భార్యలారా, దాసులారా, యజమానులారా, తల్లిదండ్రులారా అంటూ అందరికీ బాధ్యతలు ఇచ్చాడండి. ఎవరికి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు సక్రమంగా చేస్తే సమాజం పాడవదు కదండి. గాంధీ గారిని, గాడ్సేని మనం ఆలోచిస్తే వీళ్ళిద్దరూ కూడా కుటుంబాల నుండి వచ్చిన వారే, తల్లి గర్భం నుండి భూమి మీదకు వచ్చిన వారే. మనం ఎలా వచ్చామో వాళ్ళు కూడా అలాగే వచ్చారండి. మరి గాంధీజీ గారు ఎందుకు గొప్పవాడయ్యాడు, గాడ్సే ఎందుకు అంతకుడయ్యాడు ఆలోచించండి. మనమంతా భూమి మీద కుటుంబాలుగా జీవిస్తున్నామంటే పరలోకంలో ఉన్న దేవునికి కుటుంబం ఉంది కాబట్టి. పరలోకంలో దేవునికి కుటుంబం ఉందా అంటే దేవునికి భార్య పిల్లలు ఉన్నారనే ఆలోచన వస్తుందండి మనందరిలో కూడా. దేవుడు ఆత్మ, దేవుడు శక్తి. తనలో నుండి ఆ శక్తిని, ఆత్మను ఎంతమందికైనా పంచగలరు. పరలోకంలో నిజంగా కుటుంబం ఉందా అని మనం ఆలోచిస్తే అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ పరలోకంలో ఉన్న కుటుంబమును బట్టే పిలువబడుతున్నాయండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు కూడా ఉండవండి. మరి దేవుడు కుటుంబంలో ఉన్న వారందరికీ
ఎలాంటి బాధ్యతలు ఎవరెవరికి ఇచ్చారో కొన్ని మాటలు చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి 22 వచనాల వరకు చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భార్యలారా అంటున్నాడు. మీ భర్తలకు విధేయులై ఉండుడి అంటే ఈనాడు భార్యలు భర్తలను లోపరుచుకునేవారిగా ఉన్నారు. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అంటే మీరు చేయవలసిన కార్యము అని, మీరు చేయవలసిన బాధ్యత అని భార్యలకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడండి. 19వ వచనం చూస్తే, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఈనాడు భర్తలు భార్యలను ప్రేమించేవారిగా లేరండి, బాధించేవారిగా ఉన్నారు అనేక మంది. వారిని నిష్ఠుర పెట్టకుడి, వారి పట్ల మీరు కఠినంగా ప్రవర్తించవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. 20వ వచనాన్ని చూస్తే, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి అన్నాడు. ఏమండి, ఎంతమంది పిల్లలు అన్ని విషయాలలో తల్లిదండ్రుల మాట వింటున్నారు చెప్పండి? ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వింటే ప్రభువును బట్టి మెచ్చుకోతగినదండి. 21వ వచనాన్ని చూస్తే, తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. ఏమండి, తండ్రులకు చెప్తున్నాడు, మీ పిల్లల మనసును కృంగిపోయేనట్లు మీరు చేయకుండా వారికి కోపము పుట్టించవద్దు అంటున్నాడు. 22వ వచనాన్ని చూస్తే, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని గాక ప్రభువునకు భయపడుచు చిత్తశుద్ధి గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ఈ సందర్భంలో దేవుడు భార్యలకు ఉన్న బాధ్యతలు భర్తలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, దాసులకు ఉన్నటువంటి కొన్ని బాధ్యతలను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. ఎవరి బాధ్యతలను దేవుడు వారికి గుర్తు చేస్తూ పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా రాయించారు. మరి ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా చేస్తే ప్రమాదాలు అనేవే జరగవండి. రోడ్డు మీద వాహనాలపై వెళుతున్న వారు రూల్స్ పాటిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం లేదు. రూల్స్ పాటించకుండా నా ఇష్టం, నేను ఎంత వేగంగా అయినా వెళతాను, ఎలాగైనా వెళతానని మనకు నచ్చినట్లు రోడ్లపైన మనం ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి భార్య, భర్త, పిల్లలు ఎవరు సరిగ్గా లేకపోయినా కుటుంబ వ్యవస్థ అనేది పాడైపోతుందండి. పిల్లలకు కూడా బాధ్యతలు ఉంటాయా? తల్లిదండ్రులకు, భార్యాభర్తలకే బాధ్యతలు ఉంటాయని మనం అనుకుంటున్నామండి. పిల్లలకు కూడా బాధ్యతలు ఉంటాయా అని అనుకునే వారికి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులుగా మనం చెప్పాలి, తల్లిదండ్రులుగా మనం నేర్పించాలి, తల్లిదండ్రులుగా ముందు మనం వాక్యాన్ని వినాలి, తల్లిదండ్రులుగా మనం అనేక మందికి వినిపించేవారుగా ఉండాలండి. తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఎలాంటి బాధ్యతలు ఉన్నాయో కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దామండి. మొట్టమొదటి బాధ్యత, తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించాలి అంటే గౌరవించాలి అని. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దామండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అంటున్నాడండి. దేవుడు
సీనాయి పర్వతము పైకి మోషేని రమ్మని 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళయందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు. వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఈ 4 ఆజ్ఞలు కూడా దేవునికి సంబంధించిన ఆజ్ఞలుగా మనకు కనిపిస్తున్నాయి. ఇక 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. పిల్లలకు దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ అండి. నీ తల్లిదండ్రులను నీవు సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడవు అవుతావని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇది 5వ ఆజ్ఞ పిల్లలకు సంబంధించిందిగా మనకు కనిపిస్తుంది. ఇక 6 నుంచి 10 ఆజ్ఞలు చూస్తే నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. ఈ 6 నుంచి 10 ఆజ్ఞలండి అందరికీ సంబంధించినవి. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, 5వ ఆజ్ఞ పిల్లలకు సంబంధించినది, 6 నుంచి 10 ఆజ్ఞలండి అందరికీ సంబంధించిన ఆజ్ఞలు. మరి దేవుడు 5వ ఆజ్ఞను పిల్లలకు చెప్తున్నాడు. దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులు, దేశమే కాదండి కుటుంబంలో కూడా దీర్ఘాయుష్మంతులు కావాలంటే మీ తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించాలి అంటే తల్లిదండ్రులకు దండ వేసి శాలువా కప్పి సన్మానించడం కాదండి. ఈనాడు పిల్లలకు తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు అవసరం లేదు, కానీ హక్కులు మాత్రం కావాలి అంటున్నారండి. ఏమండి, ఆస్తి కానీ డబ్బు కానీ బంగారం భూమి ఏమండి వీటన్నిటిని కూడా వాళ్ళు హక్కుగా భావించి మాకు తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు అవసరం లేదు, హక్కులు మాత్రం కావాలని మాట్లాడుతూ ఉన్నారు. మరి బాధ్యతలు కలిగి ఉంటేనే హక్కు ఉంటుంది అనే విషయాన్ని నేటి పిల్లలు మర్చిపోయారండి. బాధ్యత లేని వాడికి హక్కులు ఎందుకు చెప్పండి? పిల్లలకు మేలు కలగాలంటే బైబుల్ ఏం చెప్తుందో ఒక మాట చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఏమండి, పిల్లలకు దేవుడు మొదటి ఆజ్ఞ ఇదే ఇచ్చాడు, చివరి ఆజ్ఞ కూడా ఇదేనండి, తల్లిదండ్రులను సన్మానించాలి అని. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై బ్రతుకుతున్నారు? తల్లిదండ్రుల మాట ఎంతమంది పిల్లలు వింటున్నారో ఆలోచించండి. వారి మాట వినకుండా బయటికి వెళ్ళి ప్రమాదంలో ఎంతోమంది చనిపోతున్నారండి. బైకులపైన వేగంగా ప్రయాణం చేస్తూ ప్రమాదానికి గురై అనేక మంది పిల్లలండి చిన్న వయసులోనే వారి జీవితాన్ని ముగించుకొని మరి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలించేవారిగా అనేక మంది పిల్లలను మనం చూస్తూ ఉన్నామండి. సినిమా హీరోలని వారి పుట్టినరోజుల కండి పెళ్లి రోజులకు అలాగే సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఫ్లెక్సీలు కడుతండి మరి కేకులు కూడా కట్ చేస్తూ ఎన్నో ప్రమాదాలకు గురై అనేక మంది మరి పిల్లలు చనిపోతూ ఉన్నారు. ఏమండి, హీరోలు వాళ్ళు మనకు తెలుసు కానీ మనం వారికి తెలియదండి. ఎప్పుడైనా పిల్లలు తల్లిదండ్రుల పుట్టినరోజులను పెళ్లి రోజులను గుర్తుపెట్టుకొని కొత్త బట్టలు తెచ్చి ఒక కేక్ కట్ చేసి
తల్లిదండ్రులతో ఎప్పుడైనా సంతోషపడ్డారండి? ఇలాంటి సంతోషాలు పిల్లలు చేయరు. కానీ ఎవరో నేను నమ్ముకున్నటువంటి హీరో అని, నేను నమ్ముకున్నటువంటి క్రికెటర్ అని, నేను నమ్ముకున్నటువంటి రాజకీయ నాయకుడని వాళ్ళని ప్రోత్సహించేవారిగా, వాళ్ళే నాకు సర్వస్వం అనుకున్నట్లుగా వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చివరికి వారి ప్రాణాలను కూడా పోగొట్టుకుంటూ ఉన్నారండి. మరి తల్లిగా నవమాసాలు మోసి కన్న తల్లిని మర్చిపోతున్నారు. అన్నం పెట్టి పెంచిన తల్లిని మర్చిపోతున్నారండి. ఏమండి, మన కోసం మన తల్లిదండ్రులు ఎన్నో చేస్తే, ఎన్నో త్యాగం చేస్తేనండి పిల్లలంతా కూడా తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోతూ ఉన్నారు. తండ్రి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి మన అవసరాలు తీర్చి మనల్ని పెంచి పోషిస్తేనండి మరి తల్లిదండ్రుల విలువను గుర్తెరక అనేక మంది వాళ్ళకు నచ్చిన వారి విషయాల్లో అనేకులు సంతోషపడిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులను గౌరవించాలి, కానీ నీవు నమ్ముకున్న హీరోను, క్రికెటర్ను, రాజకీయ నాయకుల్ని మనం గౌరవించవచ్చు, కానీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనం గౌరవించాల్సిన అవసరత లేదండి. ఎందుకంటే వాళ్ళు మన అవసరాలు తీర్చలేదు చిన్ననాటి నుంచి, కానీ చిన్ననాటి నుంచి మనల్ని పెంచి పోషించి చదివించి వివాహాలు చేసి ఏమంటే భవిష్యత్తులో స్థిరపడేలా చేసింది తల్లిదండ్రులని పిల్లలు ఈనాడు మర్చిపోతున్నారండి. వీరిని సన్మానిస్తే మనకు మేలు కలగదండి. ఎవరిని? ఫ్యాన్స్ని, క్రికెటర్స్ని, రాజకీయ నాయకుల్ని, మరొకరిని మనం సన్మానిస్తే మనకి మేలు కలగదండి. ఏమండి, తల్లిదండ్రులను సన్మానిస్తేనే మనందరికీ కూడా పిల్లలుగా మేలు కలుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించేవారిగా, తల్లిదండ్రులను గౌరవించేవారిగా మనం ఉండాలి. అప్పుడే మనకి మేలు కలుగుతుంది. ఇక రెండవ బాధ్యత, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలండి. తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. తల్లిదండ్రులు మంచివారైనా చెడ్డవారైనా వారికి లోబడి బ్రతకాలండి. విధేయత అనగా లోబడటం. ఈనాడు కుటుంబంలో తండ్రులు చాలామంది త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా ఉంటారు. ప్రతిరోజు కూడా బాగా తాగేసి వచ్చేసి ఇంటిలో మరి భార్యను, పిల్లలను కొడుతున్నటువంటి తండ్రులను మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నామండి. అయితే తల్లిదండ్రులు మంచివారైనా చెడ్డవారైనా వారికి లోబడి మనం బ్రతకాలండి. మరి ఈ సమాజంలో ఉన్న ఎంతోమంది అధికారులు ఉన్నారు, ఎంతోమంది నాయకులు ఉన్నారు. వారికి మనం అంతా కూడండి లోబడి బ్రతుకుతున్నాం. అంటే వారు మంచివారని మనం లోబడి బ్రతుకుతున్నామా? కాదు కదండి. వాళ్ళు ఎన్నో అబద్ధాలు ఆడుతున్నారు, ఎన్నో కుంభకోణాలు చేస్తున్నారు, ఎన్నో మోసాలు చేస్తున్నారు, అక్రమంగా అన్యాయంగా డబ్బు సంపాదించుకుంటున్నారు, దొంగ ప్రమాణాలు ప్రజలకు చేస్తూ వాటిని తీర్చేవారిగా వాళ్ళు ఉండటం లేదండి. మరి అలాంటి వారికి లోబడి బ్రతుకుతున్న మనం తల్లిదండ్రులకు, పిల్లలు కూడా అండి ఎలాంటి వారైనా సరే వారికి లోబడి మనమంతా కూడా బ్రతకాలండి. మరి తల్లిదండ్రులకు పిల్లలు ఎలా లోబడి బ్రతకాలో ఒక మాట చూద్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అన్ని విషయములలో అన్నాడండి. ఎవరికి చెప్తున్నాడండి? పిల్లలకు చెప్తున్నాడు. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఏమంటే పిల్లలారా అన్ని విషయాల్లో అంటే పిల్లలు ఏం చేస్తున్నారంటే కొన్ని విషయాల్లో మాత్రమే మేము తల్లిదండ్రుల మాట వింటాము అనే వారిగా ఈనాడు సమాజంలో ఎక్కువ మంది పిల్లలు మనకు కనిపిస్తున్నారండి. తల్లిదండ్రులు మన మేలు కోరి చెప్పే ప్రతి మంచి విషయంలో వారి మాట మనం వినాలండి. కానీ వాళ్ళు కూడా చెడ్డ విషయాలు మనకు చెప్పి అలా చేయమన్నప్పుడు వారి మాట కూడా మనం వినకూడదండి. ఏమంటే అన్ని విషయాల్లో అనేసరికి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక సందర్భం అండి.
అమ్మాయి వయసు 13 సంవత్సరాలే, అబ్బాయి వయసు అండి 40 సంవత్సరాల వయసు. 13కి 40 సంవత్సరాలకి మధ్య వ్యత్యాసం సుమారుగా అండి 27 సంవత్సరాలు ఉందండి. అయితే ఈ 40 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి 13 సంవత్సరాల బాలికను స్కూల్లో చదువుకుంటుందండి, 8వ తరగతి చదువుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరిగిందండి. ఆ బాలికనిచ్చి వివాహం చేశారు, ఇష్టం లేకపోయినా సరే. ఎందుకు చేశారంటే అతనికి ఆస్తి ఎక్కువగా ఉంది, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సుఖపడిపోతుంది అనే ఆలోచనతో ఈనాడు కూడా చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉన్నారండి. 13 సంవత్సరాలు ఎక్కడా, 40 సంవత్సరాలు ఎక్కడండి? ఏమండి, అలాంటి అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆ బాలిక స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు చెప్పినప్పుడు ఉపాధ్యాయులు పోలీసులకి కంప్లైంట్ చేస్తే ఆ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి పైన, పెళ్లి చేసిన పూజారి పైన, పెళ్లి చేసిన పెద్దల పైనండి యాక్షన్ తీసుకోవడం జరిగింది. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి అంటేనండి, మరీ చిన్న వయసులో బాల్య వివాహాలు చేస్తే పిల్లల పరిస్థితి ఏమవుతుందో అని తల్లిదండ్రులు ఆలోచించడం లేదండి. ఏమంటే 40 సంవత్సరాలు ఉన్నాయి, మరి అతడు ఎంతకాలం బ్రతుకుతాడో మనకు తెలియదు. ఆస్తి ఉంది అంటే ఆస్తి మనిషిని బ్రతికిస్తుందా? ఏమంటే ఎంతకాలం బ్రతికిస్తుంది చెప్పండి? ఏది కూడా మనల్ని బ్రతికించదండి. దేవుడే మనం బ్రతికిస్తున్నాడు. కాబట్టి మనం తల్లిదండ్రుల మాట మంచి విషయాల్లో మాత్రమే వినాలి, చెడ్డ విషయాల్లోనండి వినేవారిగా మనం ఉండకూడదు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దామండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై యుండును. పిల్లలు తల్లిదండ్రులు చెప్పు మాటలు వింటేనండి బాగుపడతారు. మరి పిల్లలు తల్లిదండ్రులకు లోబడకుండా మెడలో ఎంత బంగారం ధరించుకున్నా ఉపయోగం ఏముందో చెప్పండి? ఎలాంటి మరి తలకు సొగసైన మాలికగా, ఏమండి, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలను సొగసైన మాలికగా మరి తలలో వాళ్ళు పెట్టుకున్న ఉపయోగం ఏముంటుంది చెప్పండి? తల్లిదండ్రులు పిల్లలను కని పెంచి పోషించి పెద్దవారిగా చేసి బాగా చదివించి ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత అండి పెళ్లి విషయం గురించి ఆలోచిస్తూ ఒక మంచి అమ్మాయిని, ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని అనుకుంటారండి. అది తల్లిదండ్రుల బాధ్యత. అది మరి పిల్లల్ని బాగా చదివించి డబ్బు ఖర్చు పెట్టినప్పుడు పెళ్లి విషయంలో ప్రతి తల్లిదండ్రులు కూడండి కట్నాన్ని ఆశించేవారిగా ఉంటారు. అబ్బాయిల తల్లిదండ్రులు, మావాడు ఉద్యోగం చేస్తున్నాడండి, నెలకి ₹1,00,000 శాలరీ అండి, మాకు 10 ఎకరాలు పొలం ఉందండి, 5 ఎకరాలు మామిడి తోట ఉందని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మాకు ఇన్ని ఉన్నాయి, మీరు ఏమి ఇస్తారు అని మరి అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ఈ మాటలన్నీ చెప్తూ ఉంటారండి. ఎందుకంటే మాకు ఎంత ఉంది, మీరు ఏమిస్తారు మా అబ్బాయికి అన్నట్లుగా. అంటున్నప్పుడు అండి నెలకు ₹1,00,000 జీతం వస్తున్నప్పుడు, ఎకరాలు భూమి ఉన్నప్పుడు అండి మరి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగవలసిన అవసరం ఏముందండి? అమ్మాయి నచ్చినప్పుడు చక్కగా చేసుకోవచ్చు కదా. ఏమండి, ఎంత ఇస్తారని తల్లిదండ్రులు ఇవన్నీ కూడా చెప్తూ మాట్లాడుతూ ఉంటారండి. మీరిచ్చినా మీ అమ్మాయికే కాదండి అని మరొక మాట కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ కట్నం అనే పిచ్చి ప్రతి తల్లిదండ్రులకు కూడా ఉంటుందండి. ఈ విషయంలో పిల్లలు, ఏ విషయంలో అండి? కట్నం విషయంలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకూడదండి. క్రైస్తవులుగా మనం తల్లిదండ్రుల మాట కట్నం విషయంలో వినేవారిగా ఉండకూడదు. ఒకవేళ కట్నం తీసుకురాకుండా కోడలు గనక అత్తవారింటికి వస్తే బ్రతకనిస్తుందంటారా? ఏమండి, సూటిపోటి మాటలతో ఎన్నో రకాలుగా వేధిస్తూ ఉంటుంది. మరి కట్నం విషయంలో అదనపు కట్నం కోసం కూడా ఎంతమంది అత్తామామలు, భర్తలు
భార్యలను వేధిస్తూ ఉన్నారు. ఆలోచించండి. సమాజంలో ప్రతిరోజు కూడా ఒక వార్తను మనం వింటూనే ఉన్నాం. ఎన్ని కుటుంబాలు కోర్టు వరకు వెళుతున్నాయి చెప్పండి. ఎంతమంది భార్యాభర్తలు విడిపోతున్నారో కూడా మనం చూస్తున్నామండి. లోకంలో ఉన్న వాళ్ళు చేశారు అంటే వాళ్ళు ప్రభువును నమ్ముకోలేదు కాబట్టి వాళ్ళు కట్నాన్ని ఆశించవచ్చు. కానీ క్రైస్తవులు కూడండి అలాగే ఉన్నారు. మరి వాళ్ళు ప్రేమతో ఒకవేళ పిల్ల తల్లిదండ్రులు ప్రేమతో ఖర్చులకు అయినా సరే ఒకవేళ ఇస్తేనండి మనం తీసుకోవచ్చు. కానీ అంత కావాలి ఇంత కావాలని ఎప్పుడు కూడా మనం డిమాండ్ చేసేవారుగా ఉండకూడదండి. ఎందుకంటే మా అబ్బాయికి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివించానండి, అవన్నీ కూడా రావాలంటే ఎలా వస్తాయి చెప్పండి? ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆడపిల్లల తల్లిదండ్రుల దగ్గర మేము ఎంత అయితే పెట్టామో అంత లాక్కోవాలని చూస్తే మరి ఇచ్చేవారు కూడా మనకు ఉండాలి కదండి. ఏమండి? అయితే మనం తల్లిదండ్రుల మాట పిల్లలు పాపం కానంత వరకు వారి మాట మనం వినేవారిగా ఉండాలి. వారికి విధేయులుగా బ్రతికేవారిగా ఉండాలండి. మన చేత వాళ్ళు కూడా పాపాన్ని చేయించేలాగుంటేనండి వారి మాట కూడా మనం వినవలసిన అవసరం లేదండి. ఈ విషయంలో వినవలసిన అవసరం లేదు. అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రుల మాట మనం వినేవారిగా ఉండాలి. ఉదాహరణకు ఒక విషయాన్ని చూస్తేనండి, మధ్యప్రదేశ్లో జరిగినటువంటి సందర్భం. కట్నం కోసం అండి భర్త వేధింపులు ఎలా ఉన్నాయంటే కాల్చిన కత్తితో శరీరంపై వాతలు పెట్టాడండి. చేతుల పైన కాళ్ళపైన చివరికండి నోట్లో కూడా వాతలు పెట్టాడండి. ఎందుకంటే ఇచ్చిన కట్నం సరిపోలేదు, మరలా అదనపు కట్నం కోసం తీసుకురావాలని చెప్పేసి బాగా మద్యానికి అలవాటు పడిపోయి మద్యం మత్తులో నుండి దారుణంగా కొట్టి కత్తితో పొడిచేవాడిగా భర్త మనకు కనిపిస్తూ ఉన్నాడండి. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి భార్య ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి దగ్గర ఉన్నటువంటి ఫోన్ని తీసుకొని పోలీసులకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించినప్పుడండి వాళ్ళు వచ్చి భర్త పైన యాక్షన్ తీసుకున్నారు. అంటే వివాహం అయింది, కట్నాన్ని తీసుకొచ్చింది, మరలా అదనంగా కట్నం కావాలి అని ఈనాడు సమాజంలో ఎన్నో వార్తలండి మనం చూస్తూనే ఉన్నాం. ఈ అదనపు కట్నాన్ని తీసుకురాలేక పుట్టింటికి కూడా వెళ్ళి తల్లిదండ్రుల పరిస్థితిని చూసి అడగలేక భార్యలు ఎంతోమంది కూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం కదండి. కాబట్టి రెండవ బాధ్యతగా తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. అన్ని విషయాల్లోనంటేనండి కొన్ని విషయాల్లో, అది కూడా మన చేత తప్పు చేయించే విషయంలో కాకుండా మంచి చేయించే ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులకు పిల్లలు లోబడి ఉండాలండి. ఇక మూడవ బాధ్యత తల్లిదండ్రుల అవసరాలను తీర్చాలండి. మూడవ బాధ్యత తల్లిదండ్రుల అవసరాలను తీర్చాలి. తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వారి అవసరాలు, ఆరోగ్యం, ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకునేది ప్రభుత్వాలు కాదండి. ప్రభుత్వాలు ఉన్నాయి, ఈరోజు ముసలి వాళ్ళకి చక్కగా కొన్ని అవసరాలను తీరుస్తూ ఉన్నారు, మా పని కాదులే అని మరి పిల్లలు అనుకుంటున్నారండి. వాళ్ళ గర్భాన పుట్టినటువంటి పిల్లలు, కుమారులు కుమార్తెలు ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ తీసుకొని తల్లిదండ్రులను చూసేవారిని ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నామండి. పెన్షన్ ఇస్తేనే వాళ్ళకి ముద్ద పెట్టేటువంటి కోడళ్ళు ఉన్నారు, పెన్షన్ ఇస్తేనే ముద్ద పెట్టేటువంటి మరి కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారండి. ఇవ్వకపోతే కొట్టి లాక్కొని ఏమండి మద్యం తాగి వచ్చి మరలా తల్లిదండ్రులను కొట్టే కుమారులను అనేక మందిని మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఆ పెన్షన్, ఆ డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు తిండి పెట్టే పరిస్థితి లేదండి. కానీ మన చిన్నతనంలో అండి మన తల్లిదండ్రుల గర్భాన 10 మంది పిల్లలు పుట్టినా సరే వారందరినీ కూడా చక్కగా పెంచి పోషించి పెద్ద చేసి వారి అవసరాలు తీర్చారండి. కానీ నేటి సమాజంలో 2 పిల్లలు, ఏమండి 2 కుమారులు
కుమారులు ఉన్నట్లయితే అండ్ ఒక తండ్రి గర్భాన 2 కుమారులు పుట్టినట్లయితేనండి వంతుల చొప్పున తల్లిదండ్రులను చూస్తూ ఉన్నారు. ఏ పెద్ద కుమారుడు అంటాడు, నేను 1 నెల చూశాను కదా, ఇక నా పని అయిపోయింది, చిన్న కుమారుడు దగ్గరికి వెళ్ళవా, ఇక మేమే చూడాలా అన్ని అవసరాలు, నీకు వాడు కూడా పుట్టాడు కదా, వాడి దగ్గర కూడా వెళ్ళు అని సూటిపోటి మాటలు పెద్ద కుమారుడు మాట్లాడతాడు, కోడలు కూడా మాట్లాడుతూనే ఉంటుందండి. అంటే ఈరోజు కుమారులు వంతుల చొప్పునండి తల్లిదండ్రులను చూసేవారుగా వాళ్ళు మనకు కనిపిస్తున్నారండి. ఏమండి, ఇక మంచాన ఉంటేనండి వారి పనులు చేయలేక ఎప్పుడు పోతారని చూసేటువంటి వారు కూడా ఉన్నారండి. ఏమంటే కొడుకులు భార్యల మాట విని తల్లిదండ్రులను కూడా పట్టించుకోవటం లేదండి. ఈనాడు సమాజంలో చూడండి, చాలామంది భార్యలు గీత గీశారంటే ఆ గీత దాటేవారిగా భర్తలు లేరండి. అంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోయి ఈ మధ్య కాలంలోనే కొంతకాలం వచ్చి అయినప్పుడండి వారి మాటనే ఎక్కువగా వినే కొడుకులను కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఏమంటే వివాహమైన తర్వాత వంతుల చొప్పునండి తల్లిదండ్రులను చూసేవారుగా వాళ్ళు మనకు కనిపిస్తున్నారండి. ఏమండి, ఇక మంచాన ఉంటేనండి వారి పనులు చేయలేక ఎప్పుడు పోతారని చూసేటువంటి వారు కూడా ఉన్నారండి. ఏమంటే కొడుకులు భార్యల మాట విని తల్లిదండ్రులను కూడా పట్టించుకోవటం లేదండి. ఈనాడు సమాజంలో చూడండి, చాలామంది భార్యలు గీత గీశారంటే ఆ గీత దాటేవారిగా భర్తలు లేరండి. అంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోయి ఈ మధ్య కాలంలోనే కొంతకాలం వచ్చి అయినప్పుడండి వారి మాటనే ఎక్కువగా వినే కొడుకులను కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఏమంటే వివాహమైన తర్వాత ఈనాడు సమాజంలో చూస్తే తల్లిదండ్రులు మంచాన పడిన తర్వాత కొడుకులు కోడళ్ళు కూడా పట్టించుకొనుకోకుండా అంటే వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోతారో మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని సేవలు చేయలేక మాట్లాడుకునేటువంటి వారిని అనేక మందిని మనం చూస్తూ ఉన్నామండి. మరి ఇవన్నీ కూడా వాస్తవాలండి. సమాజంలో ఇవన్నీ జరుగుతున్నాయా లేదంటే జరుగుతూనే ఉన్నాయండి. మరి అందరూ ఎలాంటి వారని మనం మాట్లాడటం లేదు, కానీ చాలామంది ఇలాంటి కోవకు చెందినటువంటి వారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనబచ్చుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. తల్లిదండ్రులు మనకి ఉపకారాన్ని చేశారండి. మనము తల్లిదండ్రుల పట్ల ప్రత్యుపకారము చేయటం మనం నేర్చుకోవాలండి. అంటే తల్లిదండ్రులనండి చాలామంది ఏమి సంపాదించావని నిలదీసి అడిగే కుమారులు కుమార్తెలు ఎక్కువ మంది ఉన్నారండి. ఎందుకంటే మమ్మల్ని కన్నావు కదా, మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు సమకూర్చిచ్చావు, మాకు పెళ్ళిళ్ళు చేసినప్పుడు మాకేమైనా కట్నం ఇచ్చి పంపించావా, లేకపోతే కొన్ని 100 ఎకరాలు ఏమైనా మాకు కానుకలుగా ఇచ్చి పంపించావని తల్లిదండ్రులను నిలదీసి అడిగే వారిని కూడా మనం చూస్తున్నామండి. మరి క్రైస్తవులు అలాంటి వారు ఉండకూడదని మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే తల్లి మరొక జన్మనెత్తి మనల్ని కన్నదండి. మనం ఉన్నాము అంటే కారణం తల్లిదండ్రులు కాదంటారా? ఒకప్పుడు మనమంతండి మన చిన్నతనంలో పేదరికంలో బ్రతికిన వారు, ఆకలితో పస్తులు పడుకున్న వారమేనండి. ఏమంటే సరిగ్గా అప్పుడు మనకు బట్టలు లేవు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని మనం తిరిగేవారం అండి. ఏమండి, నా పిల్లలు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నారని తల్లిదండ్రులండి చినిగిపోయిన బట్టలు 1 లేక 2 జతలు వేసుకోనండి నా పిల్లలు మంచి బట్టలు వేసుకోవాలని వాళ్ళకి చక్కగా కుట్టించేవారండి. ఏమంటే గతాన్ని ఈరోజు కుమారులు కుమార్తెలు అందరూ కూడా మర్చిపోతున్నారు. ఇప్పుడైతేనండి మనం కొంచెం పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు చదివించారు, ఒక ఉన్నతమైన పొజిషన్లో మనం ఉన్నాం కాబట్టి మన జీవితాలు ఆనాడు మన తల్లిదండ్రులు ఏ విధంగా బ్రతికారు, ఎంత కష్టపడ్డారో, ఎన్ని పస్తులు ఉన్నారో అలాంటి పరిస్థితి కాకుండా ఇప్పుడు మన జీవితాలు కొంచెం బెటర్గా
మనకు కనిపిస్తూ ఉన్నాయండి. ఆనాడు మన తల్లిదండ్రులు మన కడుపు నింపటానికి ఎన్నో పనులు చేసి ఏమండి మనల్ని పోషించారండి. ఎన్నో దినాలు వాళ్ళు పస్తులున్నారో మనకు తెలియదండి. కానీ నేను పస్తులు పడుకున్నా నా పిల్లలు పస్తులు ఉండకూడదని మరి తల్లిదండ్రులు మన పట్ల ఎంతో ఆలోచించి మనల్ని పెంచి పోషించారండి. ఏమంటే కొన్ని సందర్భాల్లో చూడండి, తన పిల్లలకు వాళ్ళు తినకుండా కూడా కొన్ని తెచ్చి పెడుతూ ఉంటారండి. ఎందుకంటే తల్లిదండ్రుల గొప్పతనం ఈనాడు సమాజంలో ఎవరికి అర్థం కావటం లేదండి. ఇప్పుడు మనకు అలాంటి పరిస్థితి లేదు. ఉద్యోగాలు చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, మన పిల్లల అవసరాలను మనం తీర్చేవారిగా ఉన్నామండి. మరి తల్లిదండ్రుల అవసరాలను తీర్చేది కుమారులే అని చెప్పిందా బైబుల్ అంటేనండి? కుమారులు అనే చెప్పలేదండి, పిల్లలు అని చెప్పింది. పిల్లలు అంటే కేవలం కుమారులు మాత్రమే వస్తారా? కుమార్తెలు రారా? కుమారులే కాదండి, కుమార్తెలు కూడా బాధ్యత కలిగి వారి అవసరాలను తీర్చాలండి. ఈనాడు కుమారులు చూడకపోతే కుమార్తెలే తల్లిదండ్రులను చూస్తూ మరి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మరి వారికి వచ్చేటువంటి పెన్షన్ తీసుకొని వాళ్ళని చూస్తూ ఉన్నారండి. ఎందుకంటే కుమారులకైనా కుమార్తెలకైనా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసే బాధ్యత మనందరి పట్ల ఉందండి. అన్నలు, తమ్ముళ్ళు, కోడళ్ళు వాళ్ళంతా కూడా వదిలివేస్తేనండి కొంతమంది కుమార్తెలు కూడా చూస్తూ ఉన్నారండి. మరి తల్లిదండ్రులను అనేక మంది చూడలేక కూడా పోగొట్టుకునేవారు ఉన్నారు. మనం కూడా అండి భవిష్యత్తులో అత్తామామలు అవుతూ మనం ఏం చేశామో అదే మన కోడళ్ళు, కొడుకులు మన పట్ల చేస్తారండి. ఎందుకంటే మరి మా తాతయ్యకు, మా అమ్మమ్మకు, మా నానమ్మకు మా అమ్మ మా నాన్న ఎలా చేశారు, మరి మేము కూడా అలాగే చేయాలని మరి వాళ్ళు చిన్ననాటి నుంచి మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని చూస్తున్నారు కదండి. వాళ్ళు చూస్తున్న ప్రతి పని కూడా అండి నేను కూడా మా అమ్మ నాన్న పట్ల ఎలాగ చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనం మన తల్లిదండ్రులకు మంచి చేయలేదు కాబట్టి మన గర్భాన పుట్టినటువంటి పిల్లలు మనకు మంచి చేయాలని ఆలోచించటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాబట్టి అండి కోడళ్ళు, కొడుకులు కూడా మన పట్ల మనం ఎలాగ చేస్తున్నామో అలాగే చేస్తేనండి ఆ బాధ ఏంటో మనకు కూడా తెలుస్తుంది. మనం ఏమి విత్తుతున్నామో అదే పంటను భవిష్యత్తులో కోస్తామనేటువంటి సంగతి మనకు తెలిసినా మనం మాత్రం తల్లిదండ్రులను, అత్తామామలను పట్టించుకునేవారిగా లేవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఎవడైనను స్వకీయులు అంటేనండి సొంత వారిని విశేషముగా తన ఇంటి వారి గురించి మాట్లాడుతూ వాళ్ళ సంరక్షింపకపోయిన ఎడలా తల్లిదండ్రులుగా పిల్లలను సంరక్షిస్తూ వస్తున్నారు. పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత వృద్ధాప్యానికి వచ్చినటువంటి తల్లిదండ్రులను మనం కూడా సంరక్షించేవారిగా ఉండాలండి. ఒకవేళ అలా సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే కాదండి అవిశ్వాసి కన్నా కూడా చెడ్డవాడై ఉండును. కాబట్టి 3వ బాధ్యతగా తల్లిదండ్రుల అవసరాలను మనం తీర్చేవారిగా ఉండాలండి. ఉదాహరణకండి ఈ తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోవటం లేదని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుమారులకు, కుమార్తెలకు కూడా షాక్ ఇచ్చిందండి. తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వారికి ఇచ్చిన ఆస్తులపై పిల్లల హక్కులను రద్దు చేసి తిరిగి ఆ ఆస్తులపై హక్కులను తల్లిదండ్రులకి కల్పించేలా నిర్ణయం తీసుకుందండి. ఎందుకంటే ఇలా చేస్తారని ప్రభుత్వం వారికి కూడా ఇప్పుడు అర్థమైపోయిందండి. అర్థమైపోయి తల్లిదండ్రుల సంరక్షణ చట్టం అని చేసి 2007 సెక్షన్ 23 ప్రకారం అండి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి కుమారులైనా కుమార్తెలైనా వాళ్ళకి ఇచ్చిన దానిలో వాళ్ళు అనుభవిస్తూ తల్లిదండ్రుల అవసరాలను తీర్చకపోతేనండి మరలా ఆ ఆస్తులను తల్లిదండ్రులకు
తిరిగి వారి పేర రాసేటువంటి అవకాశాన్ని కల్పించింది. కాబట్టి ఇప్పుడు మనమంతా కూడండి కుమారులు కుమార్తెలుగా జాగ్రత్తగా తల్లిదండ్రులను చూసుకునేవారిగా ఉండాలండి. ఒకవేళ తల్లిదండ్రులకు మనం అంటే నచ్చకపోతే మరలా మనకిచ్చినటువంటి ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు వాళ్ళకుంది. కాబట్టి మనమంతా కూడండి తల్లిదండ్రుల అవసరాలను తీర్చేవారిగా ఉండాలి. ఇక 4వ బాధ్యత, తల్లిదండ్రులను సంతోషపెట్టేవారిగా ఉండాలండి. తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. తల్లిదండ్రులు పిల్లల్ని కని పెంచి పోషించి వారి అవసరతలను తీర్చి మనల్ని సంతోషపెట్టారండి. కానీ పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టేవారిగా ఉన్నారా లేక బాధ పెట్టిస్తున్నారంటేనండి 70% బాధ పెట్టించేవారిగా ఉన్నారు. ఎక్కడో 30% అంటే 30% కూడా కరెక్ట్గా చెప్పలేమండి. చాలామంది కుమారులు తల్లిదండ్రులను బాధ పెట్టించేవారిగా ఉన్నారు. మరి ఎలాంటి కుమారులు తల్లిదండ్రులను సంతోష పెడతారో కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దామండి. ఏమంటే చిన్నప్పుడండి మనం చినిగిపోయినటువంటి బట్టలు వేసుకున్నప్పుడు మన అవసరాలను గుర్తెరిగి మన కోసం వాళ్ళు ఎన్నో చేశారండి. ఏమండి చిన్న వయసులో మనం ఉన్నప్పుడండి, చక్కగా బాల్యంలో ఉన్నప్పుడు ఏమంటే మనం పక్క తడిపినా సరే వాళ్ళు విసిగించుకొనకుండా మనకు చక్కగా వాళ్ళు మన అవసరాలు తీర్చి మనల్ని చక్కగా ఆదరిస్తూ వచ్చారండి. ఎందుకంటే వాళ్ళ బాధ్యతగా అనుకున్నారు. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు మరి పిల్లల్ని ఒకప్పుడు బాధ్యతగా చూస్తే ఈరోజు భారంగా మరి కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులను చూస్తూ ఉన్నారండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. జ్ఞానము గల కుమారుడండి తండ్రిని సంతోషపెడతాడు. బుద్ధి లేని కుమారుడు ఎప్పుడు కూడా తల్లిని దుఃఖ పెట్టిస్తూనే ఉంటాడు. మరి తల్లిదండ్రులను ఏడిపించడానికి బాధ పెట్టించడానికి కారణం పిల్లలు వాళ్ళ ఇష్టాలను నెరవేర్చుకోవటం అండి. ఎందుకు ఈరోజు యవ్వన ప్రాయానికి వచ్చినటువంటి పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదంటే వాళ్ళలో పుట్టుకు వచ్చేటువంటి కోరికలండి. వాళ్లకు కలిగేటువంటి ఇష్టాలను నెరవేర్చుకోవటం కోసం తల్లిదండ్రుల మాటలను వినడం లేదు. పిల్లలను చదువుల నిమిత్తం కాలేజీలకు ఉద్యోగాలకు పంపిస్తుంటే ప్రేమలో పడిపోయండి తల్లి వద్దు, తండ్రి వద్దు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఎవరు వద్దు అని వెళ్ళిపోతున్నారండి. పెళ్లి చేయకపోతే నచ్చిన వారితో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లేకపోతే వారితోనే సహజీవనం చేస్తున్నారండి. వాళ్ళు నాకు నచ్చారు, మాకు వివాహం చెయ్యండి అని ఒకవేళ చెయ్యకపోతే తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేస్తూ నేను చనిపోతానని కూడా మాట్లాడుతూ బెదిరిస్తూ ఉన్నారండి. మరి నేటి యువతలో ప్రధానమైన సమస్య ఈ ప్రేమ అండి. ఎందుకంటే వారికి తెలిసి తెలియనటువంటి వయసులో యవ్వన ప్రాయంలో అనేక మంది ప్రేమ అంటారు కదండి. కానీ అదంతా కూడా ఆకర్షణ అండి. ఈ ఆకర్షణను వాళ్ళు ప్రేమగా భావిస్తున్నారు. మరి ప్రేమలో పడ్డవారికండి తల్లిదండ్రులు అవసరం లేదు, ఆ ప్రియురాలు అదేవిధంగా ప్రియుడే వాళ్ళకు ముఖ్యమండి. మరి 20 సంవత్సరాలు కనిపించిన తల్లిదండ్రులను విడిచిపెట్టి 20 నిమిషాల్లో పరిచయమైన మరి అబ్బాయిలు కానీ అమ్మాయిలతోనండి ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నారండి. మరి తల్లిదండ్రులు పెళ్లి చేసే వరకు కూడా ఆగలేకపోతున్నారు. ఒక కుమారుడు ఒక కుమార్తె వాళ్ళ పెళ్లిని చాలా గొప్పగా గ్రాండ్గా చేయాలని తల్లిదండ్రులు ఆలోచన కలిగి ఉంటారండి. ఒక మంచి మరి మనసు ఉన్నవాడికి, మంచిగా ఉద్యోగం చేస్తున్న వాడికి, సమాజంలో మంచి పేరున్న వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు మరి కలలు కంటూ ఉంటుంటే ఈరోజండి మన గర్భాన పుట్టినటువంటి పిల్లలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానండి వాళ్ళ ఇష్టాలకు పోతూ ఏమంటే వారు ఎలాంటి వారైనా వారి కుటుంబం ఎలాంటిదైనా చూడకుండండి పిల్లలు ఇష్టాలను నెరవేర్చుకుంటున్నారండి. ఒకవేళ మన దగ్గరకు వచ్చి అడిగి మనం ఒప్పుకోపోతేనండి వాళ్ళు మరి స్నేహితులను ఆశ్రయిస్తున్నారు,
వాళ్ళ వల్ల కూడా కాకపోతే ఏమంటే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వారి సమక్షంలో వివాహాలు చేసుకొని తల్లిదండ్రులపైనే మాకు ప్రాణహాని ఉందని కేసులు పెడుతున్నటువంటి మరి కుమారులను కుమార్తెలను కూడా ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నామండి. తెలిసి తెలియని వయసులో తప్పు జరిగితే శిక్ష అండి బ్రతికినంత కాలం భరించాల్సింది అనే సంగతి పిల్లలు మర్చిపోయారండి. అలాంటి వారిని ఎంతో మందిని కూడా మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలుగా మనం ఏం చేయాలంటే తల్లిదండ్రుల మాట వింటూ ఏమంటే ఒకవేళ మనల్ని ఎవరైనా ఇష్టపడ్డా మనం ఇష్టపడుతున్న తల్లిదండ్రుల సమక్షంలోకి తీసుకొచ్చి వాళ్ళ పెద్దలతో మన పెద్దలతో మాట్లాడి చక్కగా మరి వివాహం చేసుకొని సంతోషంగా బ్రతికే అవకాశం ఉంది. కానండి ఇక్కడ కులాలు వీరని మతాలు వీరని ఏమంటే ప్రాంతాలు వీరని మీరు పలానని మేము పలానని ఏమంటే ఒకరిని ఒకరు ఏమంటే దూషించుకుంటూ మరి ఎన్నో గొడవలు చేస్తున్నటువంటి వారిని కూడా మనం చూస్తూనే ఉన్నామండి. ఉదాహరణకు ఒక సందర్భాన్ని మనం ఆలోచిస్తే ప్రేమ పెళ్లి చేసుకున్నారండి వీళ్ళు. ప్రేమ పెళ్ళి మళ్ళీ ప్రేమ. చూడండి ఎలాంటి టైటిల్స్ పెడుతున్నారు. ప్రేమ పెళ్ళి మళ్ళీ ప్రేమ, భర్త జీవితాన్ని నాశనం చేసిన భార్య అండి. ఏమంటే 3 సంవత్సరాల పాటు చక్కగా కాలేజీలో చదువుకున్నారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారండి. పెళ్లి చేసుకున్న కొంతకాలం తర్వాత పెళ్ళైన కొత్తలో చక్కగా సంతోషంగా బ్రతికారు. కొంతకాలం తర్వాత అండి భార్య ఆఫీసు పని నిమిత్తం ఆఫీసులో ఏదో ఒక జాబ్ చేస్తుంది. ఆ జాబ్ నిమిత్తం అండి యూరప్ వెళ్ళవలసిన అవసరత వచ్చింది. యూరప్ వెళ్ళి అక్కడే ఆఫీస్ పనిలో మరి జాబ్ చేసుకుంటూ 3 నెలలకు ఒకసారి భర్త దగ్గరకు వస్తూ ఉందండి. ఇలాంటి సందర్భంలో ఇక భర్త కూడా అనుమానం వచ్చేసింది. మరి ఆఫీస్ పని ముగించుకొని మరి రావాలి కదా, 3 నెలలకు ఒకసారి వస్తుంది ఏంటని భర్త కూడా అనుమానించాడు. అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది అంటే మరొక పెళ్ళైన అబ్బాయితో ఈమె సహజీవనం చేస్తుందండి. చేస్తూ కొన్ని సంవత్సరాలు అలాగే గడిచిపోతూ ఉంటే మరి భర్త కూడా అనుమానం వచ్చేసింది. ఇక భార్య ఏం చేసిందంటే మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్తను కాదని ఇక అతనితో సహజీవనం చేస్తూ నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను, ఇక నీవు నాకు అవసరం లేదని విడాకులకు అప్లై చేసిందండి. మరి విడాకులకు అప్లై చేసిన తర్వాత ఆ విడాకులు కూడా అండి 2 సంవత్సరాలకు రావడం జరిగింది. అయితే మరి నేను అతనికి ఇచ్చినటువంటి కట్నాన్ని తిరిగి నాకు ఇవ్వాలని భార్య కోరుకున్నప్పుడు మరి యూరప్లో ఉంటూ మరి మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉంది, డబ్బు కలిగి ఉంది అని చెప్పేసి కట్నం కూడా ఇవ్వకోకుండా మరి విడాకులు భార్యకు భర్తకు కూడా ఇచ్చివేయటం మనం చూస్తున్నామండి. అంటే వీళ్ళు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ ప్రేమండి. ఇలా భర్త జీవితాలని పాడు చేస్తున్నటువంటి భార్యలు ఉన్నారు, భార్యల జీవితాలను పాడు చేస్తున్నటువంటి భర్తలు కూడా ఉన్నారండి. మరి ఇలాంటి సమాజంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చూసినటువంటి చక్కటి సంబంధాలను మనం చేసుకొని సంతోషంగా ఉండొచ్చండి. కానీ అలాంటి పరిస్థితి నేటి సమాజంలో ఉందా? యువత చాలా స్పీడ్గా ఉందండి, అన్ని విషయాల్లో స్పీడ్గా అండి. కానీ ఆలోచన విషయంలోనండి బాగా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఏమండి తర్వాత గుంటలో పడిపోతున్నారు. ఆ జీవితాల నుంచి మరలా బయటికి రావాలి అంటేనండి ఇక ఈ జీవితం సరిపోయేటువంటి పరిస్థితి మనకే కనిపించడం లేదండి. కాబట్టి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగ చెయ్యును. ఏమండి బుద్ధిహీనుడగు కుమారుడు, వాడు బుద్ధుంటే తండ్రి మాట వింటాడు, బుద్ధుంటే తల్లిని బాధ పెట్టించడండి. కానీ బుద్ధి లేని ప్రతివారు ఇలాంటి పనులే చేస్తూ ఉన్నారు. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. ఏమండి ఈ రోజుల్లో సమస్యలు తీసుకురాని పిల్లలు ఎవరున్నారు చెప్పండి? ఏదో ఒక సమస్య అండి. ఏమంటే కాలేజీ పంపిస్తే సమస్యలు, ఉద్యోగాలకు పంపిస్తే సమస్యలు, విదేశాలకు పంపిస్తే సమస్యలు, ఎక్కడికి పంపించినా సరేనండి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నారు మన పిల్లలు అనుకుంటే చాలా పొరపాటండి. ఏమండి అలా అనుకునే గుడ్డిగా నమ్మి తల్లిదండ్రులు మోసపోతున్నారండి పిల్లల విషయంలో.
ఎప్పుడు కూడా యవ్వన వయసులో ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడు గుడ్డిగా ఉండవద్దండి. ఎందుకంటే నాతో పాటే చక్కగా నా కుమారుడు కుమార్తె దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రతి ఆదివారం సభలు పెడితే సభలకు కూడా వస్తున్నారని మనం అనుకుంటే సరిపోదండి. కానీ వాళ్ళలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మనకు తెలియదు కదండి. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మనం కనిపెడుతూనే ఉండాలండి. వాళ్ళకు వివాహం చేసి పంపించేంత వరకు కూడా తల్లిదండ్రులుగా మన బాధ్యత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈరోజు వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల విషయంలో మనకున్న 2 కళ్ళు సరిపోవండి. ఎందుకంటే మనం చాలా దూరదృష్టితో ఆలోచిస్తే తప్ప పిల్లల మనసు ప్రస్తుత కాలంలో మనకి అర్థం కాదు. మా అమ్మాయి చాలా మంచిదండి, మా అబ్బాయి చాలా మంచివాడండి, అందరిలాంటి వాడు కాదు అనుకుంటే వీడే ముందు, ఈ పిల్లే ముందు తప్పిపోయేటువంటి ప్రమాదం ఉందని తల్లిదండ్రులుగా ముందు మనం తెలుసుకోవాలండి. ఏమండి, కొన్ని విషయాలు పిల్లలకి ఎంత చెప్పినా కూడా తెలియదండి. వాళ్ళు కూడా అలాంటి అనుభవాలు చవి చూసినప్పుడు అర్థం చేసుకుంటారు జీవితం విలువ. ఏమండి, తల్లిదండ్రులు అయ్యాక కొన్ని విషయాలు తెలుస్తాయండి, అప్పటి వరకు వాళ్ళకి తెలియదు. కొన్ని ప్రాక్టికల్స్ జరిగితేనే, ఏమండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయండి ఇంటర్మీడియట్లో. ఆ ప్రాక్టికల్స్ కూడా కొన్ని మార్కులు కేటాయిస్తారు. అలాగే వీళ్ళకు కూడా అండి కొన్ని అనుభవించిన తర్వాత కొన్ని ప్రాక్టికల్గా వాళ్ళ జీవితంలో జరిగితేనండి అప్పుడు జీవితం విలువేంటో తెలుస్తుంది. మరి చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలంటే ఇక ఈ జీవితం అంతా కూడా మనం ఎదురు చూసిన మనకి మేలు కలగకపోవచ్చండి. ఇక అలాంటప్పుడు మన జీవితం అలాగ ముగిసిపోవలసిందే కదండి. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు హెచ్చరిస్తున్నది ఏంటి అంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏమండి, మీ అబ్బాయి త్రాగుబోతూ, తిరుగుబోతూ, జులాయి, హంతకుడు, దొంగ, ఒక ఉగ్రవాది, దేశద్రోహి అని మనకు చెప్తుంటేనండి తల్లిదండ్రులుగా మన మనసు ఎంత బాధపడిపోతుందో ఆలోచించండి. ఏమండి, నేడు యువత చెడ్డ స్నేహాలు చేస్తూ కూడా పాడైపోతున్నారు. మీ అమ్మాయి ఏంటండి ఆ అబ్బాయితో తిరుగుతుంది, ఆ అబ్బాయితో కనిపించింది, పలానా చోట కనిపించింది అంటే ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనం ఎంత బాధపడతామో ఆలోచించండి. తల్లిదండ్రుల మాట వినక వారిని కొడుతూ, ఏమంటే ఇంట్లో నుండి గెంటి వేస్తూ వారికి దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటి మరి కుమారులు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, నా కుమారుడే నా మీద చేయి చేసుకుంటాడని ఏమండి వాళ్ళు బాధపడిపోయండి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి తల్లిదండ్రులు కూడా నేటి సమాజంలో మనం చూడటం లేదా? ఏమంటే తల్లిదండ్రులు కొడుతున్నటువంటి కుమారులండి బుద్ధి బుర్రలేక బాగా తిని ఒళ్ళు పెంచి శరీరాన్ని చూసుకొని కండలు చూసుకొని పొగరెక్కి ఏమంటే చాలామంది అండి తల్లిదండ్రుల మాట వినకుండా వారిని కూడా కొడుతూ ఉన్నారండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దామండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తొంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తల్లిదండ్రుల మాట వినే కుమారుడు బుద్ధి గలవాడండి. తొంటరుల సహవాసం అంటే పనికి మాలిన బ్యాచి ప్రతి గ్రామంలో కూడా, ప్రతి బజార్లో కూడా ఉంటుందండి. ఏమండి, ఇలాంటి వారితో సహవాసం చేసి, ఏమంటే ఒక త్రాగుబోతుతో సహవాసం చేస్తే మనం కూడా త్రాగుబోతులుగా తయారైపోతామండి. ఆ తాగుడు వల్ల ఎలాంటి అవమానాలు పొందుతామో ఏమండి త్రాగుబోతుడు అలాగే పొందుతాడు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అంతే అవమానాన్ని పొందుకుంటాడండి అలాంటి కుమారుని కన్నందుకు. ఏమంటే తిరుగుబోతులతో, దొంగలతో, మోసగాళ్ళతో మనం సహవాసం చేస్తేనండి తండ్రికి అపకీర్తిని తెచ్చేవారిగా ఉంటాం. ఈరోజు పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ఏమంటే ఎక్కడ తేడా అనేది లేకుండా అండి ఏమంటే బలాదూరుగా తిరిగేటువంటి బ్యాచ్ అనేక మంది మనకు కనిపిస్తారండి. వారికి ఏ పని పాట కూడా ఉండదండి. వారి డ్రెస్సులు చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి. చినిగిపోయిన బట్టలు మోడలని చెప్పేసి ఏమంటే ఈరోజు సమాజంలో చెదలు పట్టిపోయిన బట్టలే బట్టల షాపుల్లో అమ్ముతూ ఉన్నారు. ఏమంటే చక్కగా మంచి బట్టలు కొనుక్కోకుండా అక్కడ చిరిగిపోయిన బట్టలు అండి కొనుక్కొని ఏమంటే డబ్బులు ఇచ్చి చిరిగిపోయిన బట్టలు కొనుక్కుంటున్నారండి. ఏమంటే వాడి డ్రెస్సులు చూస్తే వాడి మెయింటెనెన్స్ చాలా దారుణంగా ఉంటుందండి.
అందుకనే కాలేజీల్లో స్కూల్లో ఇలాంటి చెత్త డ్రెస్సులు వేసుకొస్తారని యూనిఫామ్ పెట్టారండి. ఈ హెయిర్ స్టైల్స్ చూస్తేనండి భయంకరమైనటువంటి హెయిర్ స్టైల్. ఈ క్రికెటరు ఒక హెయిర్ స్టైల్తో కనపడిన, ఈ సినీ హీరో ఒక హెయిర్ స్టైల్తో కనపడిన వెంటనే బార్బర్ షాపులోకి వెళ్ళి నాకు కూడా అలాంటి హెయిర్ స్టైలే, అలాంటి క్రాఫే చేయమని చేయించుకునేటువంటి యువతను మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, పిల్లవాళ్ళు అలాంటి బట్టలు తీసుకున్నప్పుడు, అలాంటి క్రాఫ్ వేయించుకున్నప్పుడు తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటండి? వాళ్ళు చక్కగా కూర్చోబెట్టి సమాజంలో నేను ఇలా బ్రతుకుతున్నాను, మీరు కూడా చాలా మంచిగా బ్రతకాలి, మాకు మచ్చ తెచ్చేవారిగా ఉండకూడదని మనం వాళ్ళని కూర్చోబెట్టి చెప్పేవారిగా ఉండాలి. ఏమంటే మనం చెప్పినా సరే విననటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వారిని కూడా మనం విడిచిపెట్టకుండాండి మన బాధ్యతగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వాడు మన మాట వినకపోయినా, వాడు పెళ్లి చేసుకున్న తర్వాత, వాడికి పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నప్పుడు అండి వాడికి ఆ నొప్పి ఏంటో అప్పుడు అర్థమవుతుందండి. ఏమండి, వారి హెయిర్ స్టైల్ కానీ, వారి డ్రెస్సులు కానీ, వారి చూపులు కానీ, వారి ఆలోచనలు కానండి ఏమీ కూడా బాగోవండి. రోడ్డున పోయిన ప్రతి వారిని కూడా కామెంట్ చేస్తూ అందరితో తిట్టించుకోవటం, అందరినీ తిట్టే పనిని వాళ్ళు పెట్టుకొని బలాదూరులుగా అనేక మంది యువత తిరుగుతూ ఉన్నారండి. తల్లిదండ్రులకు గొప్ప పేరు, ఏమంటే దేవునికి గొప్ప పేరు తెచ్చేవాళ్ళ ఉండాలి కానీ పిల్లలండి మరి అనేక మంది చేత దూషింపబడేవారిగా ఉండకూడదండి. మీ కొడుకే కాదండి, మొన్న మత్తు పదార్థాల కేసులో పట్టుబడ్డాడు అంటే తల్లిదండ్రులు ఎంత అవమానంగా బాధపడతారు చెప్పండి. ఏమండి, కాబట్టి తల్లిదండ్రులను సంతోష పెట్టాలి కానీ బాధ పెట్టేవారిగా ఉండకూడదండి. ఇక చివరగా ఒక బాధ్యతను చూసి మనం ముగించుకుందామండి. తల్లిదండ్రులకు కీడు చేయకూడదు. తల్లిదండ్రులకు కీడు చేయకూడదండి. తల్లిదండ్రులకు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయకూడదండి. కానీ ఒక కుమారుడు తల్లిని చంపేశాడండి. ఏమంటే మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయకూడదంటే చాలామంది అండి కీడు చేసేవారిగానే మనకు కనిపిస్తున్నారు. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో మన మైలవరం మండలం బాడవ ప్రాంతంలో నుండి మద్యం కోసం తల్లిని డబ్బులు అడిగినప్పుడు, ఎందుకురా మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటావని తల్లి మందలిస్తేనండి కోపంతో తల్లిని తలపై రోకల బండతో కొట్టాడండి. అలా కొట్టగానే అక్కడికక్కడికి తల్లి మృతి చెందింది. చూశారండి, మద్యం మత్తులో కుమారులు ఏం చేస్తున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్నటువంటి సందర్భాలేనండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దామండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనం, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. ఏమండి, ఈ మాట అండి క్రీస్తుకు పూర్వం సుమారుగా 1000 సంవత్సరాల కాలంలో, క్రీస్తు శకం ఒక 2000 సంవత్సరాలు మనం తీసుకుంటేనండి సొలొమోను గారి ద్వారా దేవుడు రాయించాడు, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడండి. ఏమండి, తల్లిదండ్రుల వల్ల వీడికి అవమానమే, వీడికి అపకీర్తి, కానీ తల్లిదండ్రులకి మరీ భయంకరమైనటువంటి అవమానం అండి. ఈరోజు తల్లిదండ్రులకు కీడు చేస్తున్న కుమారులు ఎంతోమంది మనకు కనిపిస్తున్నారండి. తల్లిని ఇంట్లో నుండి తరిమివేసి వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టేవారు ఉన్నారు. తల్లికి అవమానాన్ని అపకీర్తిని కలుగజేస్తూ ఉన్నారు. ఇంట్లో ఉండడానికి వీల్లేదని అనేక మంది గెంటు వేస్తూ ఉన్నారండి. మరి అలాంటి వారికి బైబిల్ గొప్పతనం, దేవుని గొప్పతనం చెప్పి సమాజాన్ని మార్చేవారిగా క్రైస్తవులు ఉంటారండి. కానీ ఎంతమందికి ఎన్ని విషయాలు చెప్తున్నా క్రైస్తవుల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే చాలా బాధాకరమండి. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాని పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును.
తన తండ్రినైనను తల్లినైనా దూషించువారండి. ఎలాంటి మాటల చేత మరి తల్లిదండ్రులను దూషిస్తున్నారో మనకు తెలియంది కాదు కదండి. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటంటే కటిక చీకటిలో ఆరిపోవును. తల్లిదండ్రులను దూషిస్తూ ఎన్నో బూతులు తిడుతూ అనరాని మాటలు అంటూ మానసికంగా ఎంతో బాధ పెట్టిస్తున్నారండి. వారి మాటలు వినలేక ఇంట్లో ఉండలేక వేరే ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకుంటున్నారండి. కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లో వద్దని అండ్ బస్ స్టాండ్లో విడిచిపెడుతున్నారు, రైల్వే స్టేషన్లో విడిచిపెడుతున్నారు, రోడ్ల పైన విడిచిపెడుతున్నారు, చివరికండి ఓల్డేజ్ హోముల్లో కూడా తీసుకెళ్ళి విడిచిపెట్టి వస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళు సుఖంగా మేము ఉండాలి, మీ అవసరాలు ఎక్కడ తీర్చేయమని. ఏమైనా ఉద్యోగాలు చేసేవారు మరీనండి, ఏమైనా డబ్బులు ఇచ్చి మనుషులు పెట్టించుకొని సేవలు చేయిస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగాల్లో వీళ్ళంతా బిజీ అయిపోయారండి. అంటే తల్లిదండ్రులను కొట్టే అంత పెద్దవారిగా ఈరోజు కుమారులు కుమార్తెలు కూడా మారిపోయారండి. ఏమండి ఈరోజు నేను తల్లిదండ్రులు కొడుతున్నానని హీరోగా కూడా ఫీల్ అయిపోతున్నారండి. ఏమండి వాడు పెద్ద విలన్ అని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏమండి వాడికి కూడా విలన్ అని అర్థం కాలేకపోతుందండి. మరి కోడలు సరిగ్గా చూడదు, అత్తామామలను, అదేవిధంగా పెన్షన్ ఇవ్వకపోతేనండి అన్నం పెట్టరు. మరి ఇలాంటి సమాజంలో మనం ఉన్నామంటే చాలా బాధాకరం అండి. కానీ క్రైస్తవుల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మనం చాలా సిగ్గుపడవలసిన విషయం అండి. తల్లిదండ్రులను దూషించు అని దీపం అంటే ఆత్మ అండి. ఆత్మ కటిక చీకటిలో ఆరిపోనంటే వాడు పోతాడు అని. సామెతల గ్రంథము 30వ అధ్యాయము చివరి మాటగా సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును అంటున్నాడండి. ఏమండి గురువులంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు, తల్లిదండ్రులంటే భయం లేదు, దేవుడంటే అస్సలు భయం లేకోకుండా ఈనాడు బ్రతుకుతూ ఉన్నారండి పిల్లలు. తండ్రి మాటను హేళన చేసి తల్లి మాట వినకపోతే వాని కన్ను లోయ కాకులు పీకును అంటేనండి అలంకార రూపంగా చెప్పబడింది. దేవుని భక్తి లేకపోతే వచ్చే భయంకరమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో కుమారులకు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. పక్షిరాజు అంటే గ్రద్ద పిల్లలు దానిని తింటాయని చెప్తున్నాడండి. కాబట్టి పిల్లలు తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. వారి అవసరాలు మనం తీర్చాలి. కుటుంబంలో తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతలు 5 విషయాలను ఇంతవరకు మనం చూసామండి. మొట్టమొదటి బాధ్యత తల్లిదండ్రులను సన్మానించాలి. రెండవ బాధ్యత తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. మూడవ బాధ్యత తల్లిదండ్రుల అవసరాలను తీర్చాలి. 4వ బాధ్యత తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. 5వ బాధ్యత తల్లిదండ్రులకు కీడు చేయకూడదు. కుటుంబంలో ఉన్న వారంతా ఎవరి బాధ్యతలు వారు చేస్తే కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. ఇలాంటి మంచి మాటలు తెలియజేస్తున్న బైబిల్ గ్రంథాన్ని అనేక మంది మత గ్రంథంగా భావిస్తున్నారండి. మతం కాదు అని, మనుషులను మార్చే గ్రంథమని క్రైస్తవులుగా మనమంతా కూడా అనేక మందికి తెలియచేయాలండి. ఈ మాటలు విన్న వారంతా ఆలోచించి తల్లిదండ్రుల పట్ల పిల్లలు బాధ్యతలు కలిగి వారి అవసరాలను తీర్చేవారిగా ఉండాలి అని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.